తల్లి ప్రేమను వర్ణించడం అసాధ్యం. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు పడే తపన, కాసేపు కళ్ళ ముందు కనబడకపోతే తల్లడిల్లిపోయే ఆ మాతృ హృదయం తల్లి నిస్వార్థ ప్రేమకు నిదర్శనాలు కదా. అయితే వెలకట్టలేని ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే ఉంటుందా? లేదు, మూగ జీవాల్లోనూ అంతే బలంగా ఉంటుందని నిరూపించే ఒక అపురూపమైన దృశ్యం జగిత్యాల పట్టణంలో ఆవిష్కృతమైంది. మూగ జీవాల్లోనూ అదే ఆరాటం, అదే తపన, అదే నిస్వార్థం ఉంటుందని ఈ ఘటన నిరూపించటమే కాదు, ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇది కేవలం ఒక వార్త అయితే కాదు, తల్లి ప్రేమకు అద్దం పట్టే ఒక సజీవ సాక్ష్యం. అయితే జగిత్యాల పట్టణానికి చెందిన నరేందర్ అనే ఓ రైతు ఇంట్లో ఆవు ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల క్రితమే పుట్టిన ఈ లేగదూడ తల్లిపాలు తప్ప ఇంకేమీ ఎరగదు. అలాంటి చిన్ని ప్రాణం కంటి ముందు తల్లి కనపడకపోవటంతో అల్లాడిపోయింది. అయితే సాయంత్రం సమయంలో ఇంటి నుంచి తల్లి ఆవు వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో లేగదూడ పడిన ఆవేదన వర్ణనాతీతం. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన నరేందర్ తల్లిని బిడ్డను కలిపేందుకు తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ చిన్నారి దూడను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. దూడను వెంట పెట్టుకుని తల్లిని వెతుకుతూ గంటల తరబడి జగిత్యాల పట్టణం మొత్తం కలియతిరిగాడు. పట్టణం నలుమూలలా వెతికిన తర్వాత కొత్త బస్టాండ్ దగ్గర నరేందర్ కు తల్లి ఆవు కనిపించింది. తన బిడ్డను ఆటోలో చూసిన ఆ తల్లి ఆవుకు పట్టలేని ఆనందం. ఒకవైపు ఆనందం, మరోవైపు తన బిడ్డ ఆకలితో అల్లాడిపోయిందన్న తపన ఆ ఆవు గుండెల్లో అలజడి రేపింది. అది అంబా అంబా అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఆటో వైపు పరిగెత్తుకొచ్చింది. ఆటోలో ఉన్న తన బిడ్డకు పాలిచ్చేందుకు మాతృ హృదయం తల్లడిల్లిపోయింది. ఇంకేం ఆలోచించలేదు. తన బిడ్డ ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో, ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలివ్వాలన్న తపనతో ఆ ఆవు ఆ ఆటో వెనకే పరుగు లంకించుకుంది. వాహనాల రద్దీని కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి బిడ్డ కోసం పరిగెత్తిన ఆ తల్లి ఆవు దృశ్యం అక్కడున్న వారి గుండెల్ని పిండేసింది. ఏం పేరు నీ పేరు? నరేంద్ర. ఎక్కడ మీరు? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక రాత్రి పిల్లల్ని వచ్చేసి ఇక్కడికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకుని వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్ల లేని తల్లి రాదు కదా, పాలు బాగానే ఈ దృశ్యం చూసిన జగిత్యాల ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మూగ జీవాలైనా మనుషులైనా తల్లి ప్రేమకు తేడా లేదని నిరూపించిన ఈ ఘటన అందరికీ కనువిప్పుగా మారింది. నరేందర్ మానవత్వానికి, ఆ తల్లి ఆవు ప్రేమకు అందరూ సెల్యూట్ చేశారు. చివరికి ఆవును దూడను సురక్షితంగా కలిపిన నరేందర్ ఆ తల్లి దూడల బంధాన్ని నిలబెట్టాడు. ఈ అపురూపమైన గుండెలు పిండేసే దృశ్యం తల్లి బిడ్డల మధ్య ఉన్న ఈ పవిత్ర బంధం మూగ జీవాలైనా సరే ఎంత గొప్పదో మరోసారి నిరూపించింది.